గతంలో కొన్ని కాకులు మన ఇండియా నుండి కెన్యాకి వెళ్ళాయి. ఓహో, వీడు ఆడికి చేరాడా? ఇలా వెళ్లిన కాకుల సంఖ్య క్రమంగా పెరగడంతో పాటు అవి అక్కడికి వచ్చే టూరిస్టులు తింటున్న ఆహారంపై దాడి చేసి ఆహారాన్ని తినడం, పంటలకి నష్టం కలిగించడంతో పాటు పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోడిపిల్లలపై దాడి చేయడం, అలాగే ఇవి ఎయిర్పోర్ట్స్ లో ప్రాబ్లం కలిగిస్తున్నాయట. అంతేకాదు అక్కడ నివసించే పక్షుల గుడ్లను, వాటి పిల్లలను తినడంతో క్రమంగా వాటి సంఖ్య తగ్గుతుందట. దీనితో కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ వాళ్ళు అక్కడ నివసించే ఇతర పక్షులు ఎఫెక్ట్ అవ్వకుండా స్టార్లిసైడ్ అనే పాయిజన్ ని ఫుడ్ లో కలిపి దాన్ని కాకులకు పెట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇలా ఈ సంవత్సరం డిసెంబర్ 31లోగా దాదాపు 10 లక్షల కాకులను చంపాలని కెన్యా గవర్నమెంట్ నిర్ణయించింది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ శాలరీ అనేది ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. దాన్ని మన ఫ్యామిలీ కోసమో లేదా మన లగ్జరీ కోసమో ఖర్చు పెడతాం. కానీ బీహార్లో ఉన్న ప్రైమరీ స్కూల్ టీచర్ అయిన స్నేహ శర్మ గారు మాత్రం తన ఫస్ట్ శాలరీని లోహియా నగర్లో స్లమ్ ఏరియాలో నివసించే చిన్నపిల్లల కోసం ఖర్చు పెట్టారు. అక్కడ ఉండే 120 మంది చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్, స్టడీ మెటీరియల్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ ఇలా ప్రతి ఒక్కటి తన సొంత డబ్బులతో కొని ఇచ్చారట. ఇలా మంచి మనసుతో చిన్నపిల్లలకి సాయం చేసిన స్నేహ శర్మ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో చాలా మంది ఎంతో ఇష్టంగా యానిమల్స్ ని పెంచుకుంటూ ఉంటారు, లైక్ డాగ్స్, ప్యారెట్స్ లాంటివి. అయితే ఇవి మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మన ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాయి. సేమ్ ఇలాగే కాలిఫోర్నియాలో కూడా జరిగింది. కాలిఫోర్నియాలోని వైన్ అనే కంట్రీలో ఉన్న మెగాన్ హోవార్డ్ అనే లేడీ క్విక్కర్ ప్యారెట్ ని పెంచుకుంటుంది. దీని పేరు విల్లీ. ఒకరోజు మెగాన్ హోవార్డ్ తన పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను బాత్రూంలోకి వెళ్ళింది. ఇంతలో ఆ చిన్న పాపకి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కి రావడం, అలాగే కొంత సమయానికి తన బాడీ బ్లూ కలర్ లోకి చేంజ్ అవ్వడం అక్కడ ఉన్న విల్లీ అనే ప్యారెట్ గమనించి వెంటనే బేబీ, మామా అని పిలుస్తూ తన రెక్కలని ఆడిస్తూ మెగాన్ హోవార్డ్ ని పిలిచింది. ఇది విన్న మెగాన్ ఫాస్ట్ గా అక్కడికి వచ్చి ఆ చిన్న పాప హెన్నాకి హైన్లిక్ మెన్యూవర్ చేసి తన ప్రాణాలను కాపాడింది. ఇలా ఆ చిన్న పాప ఈ రోజు ప్రాణాలతో ఉండడానికి కారణమైన ఈ ప్యారెట్ డెన్వర్ రెడ్ క్రాస్ చాప్టర్స్ యొక్క యానిమల్ లైఫ్ సేవర్ అవార్డుని పొందింది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ అమ్మాయి పేరు ప్రియాంజలి గుప్తా. తిను తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతుంది. అయితే 2021 ఫిబ్రవరిలో ప్రియాంజలి అమ్మగారు నీకున్న స్కిల్స్ తో ఏదైనా కొత్తగా క్రియేట్ చేయమని అడగడంతో ఈమె 1 ఇయర్ పాటు కష్టపడి ఒక ఇన్నోవేటివ్ ఏఐ మోడల్ ని డెవలప్ చేసింది. దీన్ని టెన్సర్ ఫ్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ API ద్వారా క్రియేట్ చేసిందట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఏఐ అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ని అందరికీ అర్థమయ్యేలా ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అది కూడా 6 ఫండమెంటల్ ASL సైన్స్ ని మాత్రమే. అంటే హెలో, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఎస్, నో వంటి సైన్స్ ని రికగ్నైజ్ చేసి వాటిని ఇంగ్లీష్ వర్డ్స్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.